लाङ्काया शाङ्करीदेवी कामाक्षी कञ्चिकापुरे प्रद्युम्ने शुङ्कलादेवी चामुण्डी क्रौञ्चपटने आलम्पुरे जोगुलाम्बा श्रीशैले भ्रमराम्बिका कहिलापुरे महालक्ष्मी माहुर्ये एकवीरिका उज्जयिनीं महङ्कालीं पीठाङ्क्यं पुरुहोतिका उड्यायं गिरिजादेवी माणिक्यदक्षवाटिका हरिक्षेत्रे कामरूपे प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवीदेवी गया माङ्गल्यगौरिका वारण्यासीं विशालाक्षीं काश्मीरेषु सरस्वती अष्टादशशक्तिपीठानि योगिनमापि दुर्लभं सायंकाले पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगं हरं सर्वं सम्पत्करं शुभम्। అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి కాళికా అమ్మవారి దర్శనం అండి. ఇవాళ అనుకోకుండా అమ్మవారి దర్శనానికి వచ్చాను. ఇది వచ్చేసి మా కొత్త యాసవాడ నుంచి స్ట్రైట్గా వెళ్తుంటే మల్కాపూర్ రోడ్లో అంటే ప్రతిష్ఠించబడిన అమ్మవారు అండి, కాళికాదేవి అమ్మవారు. సో ఈ అమ్మవారి దర్శనానికి వచ్చాను. ఇవాళ పౌర్ణమి రోజు ఈ అమ్మవారిని దర్శించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు వాయిస్ వినబడుతుందో లేదో, టెంపుల్ ముందు ఉన్నా అనమాట. సో మీకు అమ్మవారి దర్శనం చేపిస్తాను. చూడండి, చుట్టూ పల్లెల మధ్యలో ఇలా ప్రతిష్ఠించబడిన కాళికా అమ్మవారి ఆలయం అండి. ఇదిగోండి అమ్మవారి. కాళికా అమ్మవారు అంటే ఉగ్రంగా కనిపిస్తుంది. ఏదైనా చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఉగ్రంగా చూస్తే ఉగ్రంగా కనిపిస్తుంది, శాంతంగా చూస్తే శాంతంగా కనిపిస్తుంది. మెయిన్ మా అమ్మవారిని తాంత్రిక పూజల్లో ఎక్కువ పూజిస్తారు అమ్మవారిని. సో ఇవాళ నేను అనుకోకుండా దర్శనం చేసుకోవడం కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుందండి. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రే స్వాహా స్వధా నమోస్తుతే. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రే స్వాహా స్వధా నమోస్తుతే. సో మొత్తానికి అమ్మవారి దర్శనానికి అయితే లోపలికి వచ్చానండి. చాలా హ్యాపీగా అనిపించింది కాళికా అమ్మవారిని చూస్తుంటే. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక అమ్మవారు అండి. ఉజ్జయిని మహంకాళి అంటే కాళికా రూపం. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో ఇదొక రూపం అండి. సో ఈ అమ్మవారి రూపంని చూస్తుంటే మాత్రం చాలా ముద్దుగా ఉందండి అమ్మవారు. నేను కాళికా మాత అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అనుకున్నాను. మామూలుగా మనం చూస్తుంటాం కదండి కాళికా మాత అంటే ఇలా బ్లాక్ స్టాచ్యూతోని చేతితో తలకాయ పట్టుకొని అలా ఉంటుంది కదా. నిజంగా ఈ అమ్మవారు భిన్నంగా కనిపించిందండి. శాంత స్వభావంగా అంటే మన మనిషి సద్గుణాలు అంటే మనం కోపం మీద ఎలా ఉంటామో, నవ్వుతూ ఎలా ఉంటామో అన్నట్టుగా ఈ అమ్మవారు కూడా భలే ఉందండి. అమ్మవారు మట్టుకు ఇలా ఉగ్రంగా మట్టుకు అమావాస్య రోజు రెడీ చేస్తారంట. అంటే ఎవరి సహజ గుణం వారికి ఉంటుంది కదండి. అమ్మవారిని అమావాస్య రోజు కపాలమాల వేసి అలంకరించుతారంట. ఆ రోజు కొత్త చీర కట్టేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం, అమ్మవారికి మన శాకాహారం ఉంటుంది కదండి. సో ఆ నైవేద్యంతో అమ్మవారిని ఇష్టంగా కొలుచుకునే రోజు అమావాస్య రోజు అనమాట. మామూలు మంగళవారం అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుంటారటండి. చూడండి మొత్తం వీడియో. ఫ్రెండ్స్ మీరు కూడా గమనించారా? అమ్మవారి కళ్ళు చూడండి, నిజంగా మన కళ్ళలానే ఉన్నాయండి. మనల్ని నిజంగా కళ్ళు తెరిచి చూస్తుందా అన్నట్టే చూస్తుందండి. నిజంగా అమ్మవారి కళ్ళల్లో ఆ కాంతి అలా కనిపిస్తుందండి నాకైతే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అనుకోకుండా అమ్మవారి దర్శనానికి వచ్చాను. అమ్మవారు అంటే రెగ్యులర్గా నా అమ్మవారు కదండి, కాళికా అమ్మవారు. దుర్గా స్వరూపం అంటారు కదండి. ఒక దుర్గామాతల్లో తనొక్క రూపం అనమాట. కాళికామాతగానే చాలా ముద్దుగా ఉందండి, భయం వేయకుండా శాంత స్వభావం ఉంది. కాళిక అంటే ఎంత ఉగ్ర రూపంలో ఉంటుంది అనుకున్నా. చాలా బాగున్నారు అమ్మవారు, ఒక చిన్న పిల్లలా ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారు చూస్తుంటే. సో తను అయ్యవారు అనమాట. నమస్తే అండి, మీ పేరండి? జలపతి గారు. ఓకే. సో ఓకే, జలపతి భవానీ స్వామి. సో ఈ టెంపుల్ గురించి నాకు బయట తెలిసి వచ్చాను. సో ఇది ఏంటి ఇక్కడ? ఓకే ఓకే. ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో
అమ్మవారి టెంపుల్ ఇక్కడ నిర్మాణం చేపట్టినాం. సంతోషంగా అమ్మవారి విగ్రహం కూడా రాజస్థాన్ తెప్పించినాం. తెప్పించి కలకత్తా నుంచి కొంతమంది పీఠాధిపతులు గురువులతో విగ్రహ ప్రతిష్టాపన చేయించినాము. చాలా మంచిగా జరిగింది పూజ కూడా. అమ్మవారి దయ వల్ల కూడా ఎన్నో రకాల పనులు కూడా సంతానం కాని వాళ్ళకి సంతానం వెళ్తుంది, పెళ్లి కాని వాళ్ళకి కూడా కొంచెం పెళ్లిళ్ళు అవుతున్నాయి. తల్లి దర్శనం చేసుకుంటే కూడా కొంచెం ఆరోగ్యవంతులు అవుతున్నారు. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటుందండి. ఇంట్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా మంచిగా కలిసి వచ్చే అవకాశం మంచిగా ఉన్నాయండి. అమ్మ తల్లి దర్శనం చేసుకుంటే అన్ని రకాల మీకు మంచి అవుతుంది. జయ మాత. అంటే మీకు కళ్ళ కనిపిస్తే మీరు ప్రతిష్ఠించుకున్నారు? కనిపిస్తుందండి, కళ్ళ కనిపిస్తేనే అమ్మవారు ప్రతిష్టాపన చేసుకుంటాను. అదే తెల్లారి చేసి నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత అదేవిధంగా నేను ఏదైతే సంకల్పం చేసుకున్నానో ఆ సంకల్పం ప్రకారంగా నాకు అన్ని అనుకున్న విధంగా నాకు అన్ని జరిగిపోయినాయి తల్లి దయ వల్ల. ఇప్పుడు ఈ మల్కాపూర్ గ్రామంలో అమ్మవారి కార్యక్రమాన్ని. సో ఈ టెంపుల్ మొత్తం మీరే నిర్మించారు? అవును, సొంతంగా నిర్మించారు. సొంత ఖర్చుతోనే ఇప్పుడు అమ్మవారిని మెయింటైన్ చేస్తున్నారు మీరే? సొంత ఖర్చుతోనే మెయింటైన్ చేస్తాం. దీనికి ఏమైనా ఉత్సవాలు లాంటివి చేస్తారా మీరు? చేస్తామండి, బోనాలు వేస్తాము. బోనాలు ఎప్పుడు? ప్రతిష్టాపన చేసి సంవత్సరం అయిపోయింది. మనం లాస్ట్ టైంలో బోనాలు వేసినాము అంటే ఆషాఢ మాసం. ఓకే. ఇప్పుడు దసరా నవరాత్రులు ఏమైనా ఉంటుందా స్పెషల్ అమ్మవారికి? దసరా నవరాత్రులు ఏమైనా ఉంటుందా? దసరా నవరాత్రులు ఇక్కడ స్టార్ట్ చేయలేదండి, చేస్తాము. ఇప్పుడు స్టార్ట్ చేసినాం కాబట్టి కొంచెం నెక్స్ట్ కొంచెం టైం తీసుకొని దీని ప్రణాళిక ప్రకారం కొంచెం మండపం ఇట్లా అయ్యేది. మండపం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దసరా నవరాత్రుల్లో ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం నెక్స్ట్ ఇయర్లో ప్రణాళిక ఉన్నదండి, చేస్తాం. మీరేంటి భిన్నంగా కాళికా మాతను ఎంచుకున్నారు? అంటే దీనికి ఏమన్నా రీజన్ ఉందా? అంటే నాకు చిన్నప్పటి నుండి అమ్మవారు భక్తుని, నేను కాళికాదేవి భక్తుని. ఏదో చిన్నప్పుడు ఏదో ప్రాబ్లం అయితే మా అమ్మ నాన్న అమ్మవారికి మొక్కిరంట. దానివల్ల నేను అప్పటి నుండి తల్లిని ఆరాధిస్తున్నాను. కలకత్తా వెళ్ళడము, తర్వాత అక్కడ తారాపీఠకి వెళ్ళడం, ఇట్లా నేపాల్ దగ్గరికి వెళ్ళడం, పోవడం, పోయి అమ్మని దర్శనం చేసుకోవడం. నాకంటే ఓన్లీ కాళికా మాత్రమే దర్శనం చేసుకోవడం ఇష్టం ఎక్కువ అండి. అమ్మ నామాలని, అమ్మకు సంబంధించిన కొన్ని బీజాక్షరాలు కూడా చదవడం అలవాటు అయిపోయింది. దానివల్ల నాకు తల్లి కళ్ళకు రావడం, చెప్పడం ఇలా. అంటే భిన్నం కదా కాళికామాత అంటే ఎవరి దృష్టిలోకి రాదు. అవునండి, చాలా వరకు మహాకాళి మాతలు ఉన్నారు ఎక్కడెక్కడ. హైదరాబాద్ అయితే మహాకాళి ఉన్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా కలకత్తా కాళీ అని మనం మా మనసులో సంకల్పం వచ్చింది. ఆ తల్లి కల్పించింది, కళలో కూడా కనబడి ఖచ్చితంగా చెప్పింది. ఆ రూపం తల్లి సాక్షాత్ రూపంతో వచ్చి కనబడ్డది కాబట్టి ఆ విధంగా మేము ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఉన్నాను అనే సంకల్పం ఏమైనా చెప్తుంది అమ్మవారు? అంటే తప్పకుండా చెప్తుంది. ఎవరైనా వచ్చి ఒక 11 చుట్టూ గుడి చుట్టూ తిరిగి ఆ రోజు మంచిగా కొబ్బరికాయ కొట్టి తల్లికి మనస్ఫూర్తిగా మొక్కుంటే కళ్ళు వచ్చి కనబడుతుంది. మీ సమస్య ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు సాల్వ్ అయిపోతుంది ఖచ్చితంగా. అవునా? మెయిన్ ఇప్పుడు కాళికాదేవి అంటే క్షుద్ర పూజకి ఎక్కువ వాడతారు కదా అమ్మవారిని. అంటే అనుకోవడం తప్పు. క్షుద్రపూజలో వాడేది శ్మశాన కాళీ అని ఉంటుంది, అది వేరే కాళీయా మళ్ళీ? శ్మశానంలో నిలబెట్టుకుంటారు అది ప్రత్యేకించి. అట్లా ఇట్లా కాదండి, క్షుద్రపూజలు అనేది వేరు. అమ్మవారు కాళికామాత అంటే సర్వ జగన్మాత కదా, అదే అమ్మవారి అవతారంలో ఇది ఒక అమ్మవారు. ఓకే ఓకే ఓకే. ఇంకా దీన్ని ఇంకా ఏమన్నా పెంచాలనుకుంటున్నారా టెంపుల్ని? తప్పకుండా. ఇప్పుడు మండపం పెట్టినామంటే మండపం గురించి కూడా కొంచెం అమౌంట్లో రెడీ చేస్తున్నాము. మండపం తయారు చేస్తాము. అంటే దాతల కోసం చూస్తున్నారా, మీరే చేద్దాం అనుకుంటున్నారా? దాదాపు అయితే సరేనండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతవరకు సొంతంగా చేసినాము. ఎవరైనా దాతల ముందు కలిసి తప్పకుండా స్వీకరిస్తాము. ఎందుకంటే ఒక టెంపుల్ మెయింటైన్ చేయడం అంటే నాట్ ఏ జోక్ అండి. అంటే ఒక చిన్నగా స్టార్ట్ చేసిన ఒక పెద్ద ఎత్తున ఎదగాలంటే కూడా 10 మంది సాయం ఉంటే తప్ప ఏది కాదు మనతోని. సో ఇంత చేశారు. ఇప్పుడు దీనికి ఎంత అయిందండి ఎక్స్పెండిచర్? అప్పుడు మొత్తం మనకు 22 lakhs అయింది. 22 లక్షలు అయింది. 22 లక్షల దాకా అయింది. ఓకే. బాగా పోతుంటాయి ఇక్కడ. బాగా అంటే 3-4 గ్రానైట్ బండలు వేసి ఇట్లా పైకి వేయడం. ఓకే. దీని కింద గ్రానైట్ బండలు ఉన్నాయా? అవునా? అంటే అమ్మవారు ఎత్తులో ఉండాలి, హైట్లో ఉండాలి, అందరికీ మంచి ఆశీర్వచనం చేయాలని ఉద్దేశంతో ఇంట్లో కూడా కాలువ కెనాల దగ్గర కూడా అమ్మవారు పెట్టకముందు చాలా యాక్టింగ్ చేయండి, చాలా మంది అనిపోయింది. అమ్మవారు ఎప్పుడైతే మేము పెట్టడం జరిగిందో అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి యాక్సిడెంట్ కానీ తగ్గింది. అంత సంతోషంగా ఉన్నది. అమ్మవారి ప్రతిష్టాపన చేసిన కూడా ఊరు కూడా అంత సంతోషంగా ఉన్నది. ఓకే. అంటే అమ్మవారిని కొలుచుకునే రోజు ఏదండి? కాళికామాతను కొలుచుకునే రోజు మంగళవారం. మంగళవారం దుర్గా అంటాం కదా, అంటే మంగళవారం రోజు అమ్మవారిని కొలుచుకోవచ్చు. అంటే ఎట్లా చేసుకుంటారు విశేష పూజ అంటే అమ్మవారిని కొలుచుకొని? అమ్మవారికి ఇప్పుడు నిమ్మకాయలు అంటారు. ఓకే. తర్వాత ఎవరైనా మేక పోతులు కానీ
గొర్రె పోతులు కానీ సమర్పించి చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అదే అడగడం మర్చిపోయింది. నైవేద్యం ఏం పెడతారు అమ్మవారికి? నైవేద్యం వచ్చేసి మనము స్పెషల్గా ఇక్కడైతే అప్పుడు ఎందుకంటే కలకత్తా నుంచి వచ్చిన గురువులు ప్రతిష్టాపన చేసింది కాబట్టి అమ్మవారికి స్పెషల్గా చేపలతో నైవేద్యం పెట్టాలని చెప్పేసి అప్పుడు ఒకటి ప్రతిపాదన తీసుకొచ్చేదండి. ఓకే. దాని పరంగానే మేము ప్రతి ఆదివారం కానీ మంగళవారం కానీ చేపలతో నైవేద్యం పెడతా ఉంటాం. ఓకే, చేపలతో నైవేద్యం పెడతా ఉంటాం. పోతే దానికి పద్ధతి ప్రకారంగా పెడతామండి. ఓకే. తర్వాత కామన్గా చెరుకుతోని కానీ చెరుకు కూడా పెట్టి కూడా విధంగా చేసుకోవచ్చు. అంతకుమించి అమ్మవారు వేరే కోరుకునేది కాదు. కొబ్బరికాయ కొట్టిన అమ్మవారు సంతోషపడుతుందండి. అదే అంటే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది కదా, అంటే అందుకని చెప్పేసి ఈ అమ్మవారికి నైవేద్యం ఏంటి అని అడిగాను అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు అమ్మవారిని రెడీ చేశారు కదా, ఈ చీరలు మీరే కడతారా, ఎవరైనా ఇస్తారా? స్పాన్సర్ అంటే భక్తి ఉన్న వాళ్ళు ఇస్తారండి. ఓకే. మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ కొత్తగా కడతామండి, కట్టి చేస్తాం. ఓకే. మళ్ళీ కట్టిన చీరలు ఏం చేస్తారు? ఎవరైనా భక్తులకు ఇస్తామండి, వాళ్ళు వాళ్ళ పూజలో పెట్టుకుంటారు. మంచి చీరలు అయితే వాళ్ళు కట్టుకుంటారు, కట్టుకోవచ్చు. మంచిగా ఉన్నప్పుడు కూడా స్త్రీలు కట్టుకోవచ్చు. ఓకే. మంచి పుణ్యం అండి. ఓకే, అంటే అంటుముట్టు లేకుండా ముట్టుకోవాలి మెయిన్ అమ్మవారిని. ఓకే, అదే అంటున్నాను. అదే ఎవరి సంకల్పం మారితే మళ్ళీ తీసుకునే దాన్ని బట్టి మనం అంత శుద్ధి ఉంటేనే తీసుకోవాలి. స్త్రీ అయినా అంత ఒకటే కాబట్టి అదే అదే అమ్మవారి కృప ఖచ్చితంగా వారి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి తప్పులేదు. అమ్మవారి చీరలు కట్టుకోవడం తప్పేం లేదని నా భావన అండి. అదే ఎవరి భావన వాళ్ళకు ఉంటుందండి. అంటే నేను ఆలోచించింది మీదికి ఉండదు, మీకు ఆలోచించింది నాకు ఉండదు. సో అమ్మవారికి ఎంత పడిందండి విగ్రహానికి? అప్పుడు మేము అక్కడ రాజస్థాన్ నుంచి ఒక 60,000 తీసుకొచ్చామండి. 60,000 పడింది అమ్మవారికి. ట్రావెలింగ్ కూడా ఫ్రీగా ఇచ్చారు అమ్మవారు కూడా కొంతమంది. ఓకే. 4 చేతులు అండి అమ్మవారికి? అవును. మామూలుగా కాళికాదేవికి కపాలమాల ఉంటుంది, మీరు ఎప్పుడైనా వేస్తారా అమ్మవారికి అలంకరణ? అమావాస్య రోజు కపాలమాల వేసి కొత్త చీర కట్టి కపాలమాల మందార పువ్వుతో అలంకరణ చేస్తామండి. ఇప్పుడు కపాలమాల అంటే బోన్స్తోనేనా, మళ్ళీ అది వేరే ఏమైనా తీసుకొస్తారా? మెటీరియల్ ఏంటండి మరి కపాలమాల మెటీరియల్? అవును, అంటే మీరు చేయించారా? దొరుకుతుంది అట్లా? బయట దొరుకుతుందా? ప్రత్యేకించి అమ్మవారి కోసం కొన్ని ఆర్డర్ పెట్టి వాళ్ళు ఇచ్చారు మాకు. ఓకే. తారాపీఠ తీసుకొచ్చాను. తారాపీఠ అంటే మీకు కలకత్తా అవతల ఉంటుంది. ఓకే. అక్కడ వాళ్ళు శక్తిపీఠ ఉంటుంది అమ్మవారి. ఓకే. అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు అమ్మవారి దగ్గర వేసి ఇచ్చింది. ఓకే. అక్కడ అమ్మవారి దగ్గర ఇప్పుడు కాళికా అమ్మవారు అది మన బెంగాల్లో ఉంటుంది కదా, అది పెద్ద అమ్మవారు కదా. సో అమ్మవారి దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నారు? నేను ఇప్పటికి ఒక 30 times ఎబోవ్ చేసినాను. 30 సార్లు? అవును బాబోయ్. నెలకు ఒకసారి అట్లా అమ్మవారి దర్శనం కూడా చేస్తాను. దక్షిణ కాళీ అండ్ కాళీఘాట్లో కాళికాదేవి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంట. ఏదన్నా ఒక సమయం నాకు టైం ఉన్నట్టుంటే నేను తారాపీఠకి వెళ్ళి కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. అవునా? సో ఇక్కడ ఈ అమ్మవారు పెట్టుకున్నా మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్తారు? తప్పకుండా వెళ్తారు. అటు వెళ్తా ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మవారి దగ్గరికి రోజు వస్తారా? రోజు వస్తారు. అంటే సండే ఎక్కువ ఉంటారు. ఆదివారం ఉంటాను. ఓకే. వేరే పనులు ఉన్న వాళ్ళు ఆదివారం ఖచ్చితంగా అమ్మవారికి ఇక్కడ. ఓకే. సో మీరు చేసే జాబ్ ఏంటి సార్? నేను ఆయుర్వేద మెడిసిన్ ఉన్నది. కొన్ని ఓకే. అమ్మవారికి సంబంధించిన కొన్ని ముడుపులు కూడా మేము ఇస్తామండి. ఓకే. ముడుపులు అంటే అమ్మవారికి ఇంట్లో దిష్టి నదరిగా రాకుండా నెగిటివ్ ఎనర్జీస్కి సొల్యూషన్. నెగిటివ్ ఎనర్జీస్కి సొల్యూషన్. ఓకే. ఇట్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండ్రు? ఇప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నానండి. అవునా? చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నా, కానీ అమ్మవారి ప్రతిష్టాపన మాత్రం 1 year అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి పిల్లలు కాలేదు, పెళ్లి కాలేదంటే సొల్యూషన్ ఏమైనా చెప్తారా? అమ్మవారి దగ్గరికి సరిపోతుంది. అంతేనా? అమ్మవారే చూసుకుంటారు. అంత అమ్మవారే చూసుకుంటుందా? ఓకే ఓకే అండి, చాలా బాగుందండి మీ అమ్మవారు. చిన్న పాపలా ముద్దుగుంది. నేను ఇట్లా ఊహించుకున్నాను ఉగ్రంగా, కానీ ఎంత క్యూట్గా ఉందంటే పట్టుకొని ముద్దించుకోబోద్ది అవుతుంది. నా ఊహ కాళీ అంటే భయంకరంగా, అంటే సినిమాలు చూస్తాం కదండి ఆ స్టైల్లో ఊహించుకున్నా, కానీ మీది అమ్మవారు వచ్చేసి రామకృష్ణ పరమహంస గారు పూజ చేసిన విగ్రహం అమ్మవారి విగ్రహం సేమ్ ఇలానే ఉంటుందండి. దక్షిణ కాళేశ్వరం ఉంది కదా, అందులో చూసి సేమ్ అలాంటి విగ్రహాన్ని నేను ప్రత్యేకించి ఆర్డర్ చేయడం జరిగింది రాజస్థాన్లో. వాళ్ళు ప్రత్యేకించి తయారు చేసి మాకు పంపించారు. ఓకే. అంటే ఇప్పుడు మన కలకత్తా కాళీ మాత కూడా ఇలానే ఉంటుందా? కలకత్తాలో
దక్షిణేశ్వరం మాత్రం ఇలా ఉంటుంది. ఓకే. దక్షిణేశ్వరంలో ఇలా ఉంటుంది, కాళీఘాట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే. కలకత్తాలోనే దక్షిణేశ్వరం ఒకటి ఉంటుంది. రెండు ఉంటాయి అక్కడ, రెండు అమ్మవార్లు ఉంటాయా? చాలా ఏరియాలో ఉంటాయి. అవునా? ఉగ్ర రూపంతో కొన్ని కొన్ని ప్లేస్లలో ఉంటాయి. ఉగ్ర రూపం అనేది కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు దసరా టైంలో చేస్తారండి. అలంకరణ చేసి వాళ్ళు ఊరేగింపుగా ఊరేగింపు తీసుకెళ్తారు, ఊరేగింపు చేస్తారు. అయితే స్పెషల్ ఏంటంటే దక్షిణేశ్వర్లో కాళికాదేవి ఉంటుంది. ఆ దక్షిణేశ్వర మందిరంలో రామకృష్ణ పరమహంస పూజలు చేసేటప్పుడు అప్పుడు అమ్మవారితో మాట్లాడడం కానీ నైవేద్యం కానీ అలా జరిగింది అని మన రామకృష్ణ పరమహంస బుక్ నేను చదివితే తెలుస్తుంది. తర్వాత కాళీఘాట్లో శక్తిపీఠం అని పండుగ. అమ్మవారు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం పెద్దగా నాలుగుగా ఉండి చంద్రంతో ఉంటుంది. అప్పుడప్పుడు కూడా అలంకరణ అమ్మవారు మేము అలాంటి అలంకరణ కూడా చేస్తాము. అలాంటి అలంకరణ కూడా చేస్తాము. అవి రెండు అక్కడ ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ తారాపీఠకి వెళ్ళాము. తారాపీఠ కూడా ఈ కలకత్తా నుంచి కొంచెం 150 కిలోమీటర్ దాటితే సమయం ఉంటుంది దూరం. ఆ ఏరియా అమ్మవారు ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకుంటాం. మస్తు చాలా పుణ్యమండి. అక్కడ నుంచి తయారైనదే అమ్మవారు. అక్కడ నుంచి ప్రత్యేకించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయాల్సి వచ్చింది. అక్కడ అయ్యేగానే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసినామండి. తల్లి దయ, అమ్మదయ ఉంటే అన్ని మంచిగా, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే ప్రపంచంలో అంటారు కదా. నిజంగానే అండి, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మొత్తానికి భలే అండి. నేను ఫస్ట్ టైం ఒక కాళీమాత ఉపాసకులను చూసి అమ్మవారి దర్శనానికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ పౌర్ణమి రోజు వల్ల పౌర్ణమి రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. సో అమ్మవారికి అమావాస్య రోజు స్పెషల్ డెకరేషన్, స్పెషల్ నైవేద్యం. అది అమ్మవారి రోజు కాబట్టి, అమ్మవారి రోజు కాబట్టి. ఓకే అండి. సో థ్యాంక్స్ అండి. జై మాత. ఇదిగోండి అమ్మవారు చాలా ముద్దుగా ఉన్నారండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? ప్రస్తుతానికి మొత్తం ఆలయాన్ని ఆ స్వామివారి తమ స్వహస్తాలతో మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకు, స్పాన్సర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకు సంప్రదించగలరండి. ఎందుకంటే ఒక్కరు చేయడం కూడా కొంచెం ఇబ్బందే అండి. స్టిల్ 1 ఇయర్ నుంచి అయితే అయ్యగారు ఒక్కరే చేసుకుంటున్నారంట. ఇక ముందు ఎవరైనా గిట్ట ఇంట్రెస్ట్ ఉండి అమ్మవారికి మేమైనా చెయ్యాలి అనుకుంటే మట్టుకు సంప్రదించగలరు. సో ఇదండి మా కరీంనగర్లో కాళికా మాత ఆలయం. ఎలా అనిపించిందండి? ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి, ఏది ఉన్నా సరే. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా ఈ సృష్టిలో అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. జై భవానీ.